బీఆర్ఎస్ నేత కవిత హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లో కొందరు నేతలు నన్ను టార్గెట్ చేశారంటూ కూడా ఆవిడ హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుందంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. బీఆర్ఎస్ నేతలు నాపై పడి ఏడుస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు కవిత. నాకు నీతులు చెబుతున్న వాళ్ళు నీటి వివాదంపై మాట్లాడితే బాగుండేదంటూ ప్రశ్నిస్తున్నారు కవిత. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేత కవిత. హాట్ కామెంట్స్ చేశారు కవిత. బీఆర్ఎస్ నేతలు నాపై పడి ఏడుస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్చాట్ లో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో కొందరు నేతలు నన్ను టార్గెట్ చేశారంటూ కూడా ఆవిడ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుందంటూ ప్రశ్నిస్తున్నారు కవిత. బీఆర్ఎస్ నేతలు నాపై పడి ఏడుస్తున్నారంటూ కవిత హాట్ కామెంట్స్ చేశారు. నాకు నీతులు చెబుతున్న వాళ్ళు నీటి వివాదంపై మాట్లాడితే బాగుండేదంటూ కవిత హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. చిట్చాట్ లో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో కొందరు నేతలు నాపై టార్గెట్ చేశారు, నా పైన పడి ఏడుస్తున్నారంటూ కూడా ఆవిడ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు నేను నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుందంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు నాపై పడి ఏడుస్తున్నారంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు కవిత. నాకు నీతులు చెబుతున్న వాళ్ళు నీటి వివాదంపై మాట్లాడితే బాగుండేది అంటూ కూడా కవిత హాట్ కామెంట్స్ చేశారు. అలాగే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో నా మీద దాడి చేయిస్తున్నారంటూ కూడా, అలాగే వరంగల్ సభ సక్సెస్ కేసీఆర్దే అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. ఎవరెవరో తామే సక్సెస్ చేశామని చెప్పుకుంటున్నారంటూ కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను రాసిన లేఖను బయట పెట్టింది ఎవరు? కేసీఆర్ కు నోటీసులు వస్తే అమెరికాలో సంబరాలు అంటూ కూడా ఒకంత ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ హాట్ కామెంట్స్ గా కనిపిస్తున్నాయి. నాకు నీతులు చెబుతున్న వాళ్ళు నీటి వివాదంపై మాట్లాడితే మంచిది అంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్చాట్ లో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో కొందరు నేతలు నన్ను టార్గెట్ చేశారంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుంది అంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు నాపై పడి ఏడుస్తున్నారు అంటూ కూడా ఆవిడ హాట్ కామెంట్స్ చేశారు. నాకు నీతులు చెబుతున్న వాళ్ళు నీటి వివాదంపై మాట్లాడితే బాగుండేది అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో నా మీద దాడి చేయిస్తున్నారంటూ కూడా ఆవిడ మాట్లాడారు. వరంగల్ సభ సక్సెస్ కేవలం కేసీఆర్దే అన్నారు. ఎవరెవరో తామే సక్సెస్ చేస్తామని చెప్పుకుంటున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మాధవి, మొత్తానికి బీఆర్ఎస్ లో రచ్చ రోడ్డున పడింది. ఇప్పటి వరకు దయ్యాలు కోవట్లు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించంటూ ఒక చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. ఆ దయ్యాలు కోవట్లు ఎవరో ఇప్పుడు కవిత ఈరోజు చిట్చాట్లో తేల్చిపడేశారు. టార్గెట్ కేటీఆర్ సొంత అన్న కేటీఆర్ టార్గెట్గా కవిత కదులుతున్నారని మనకు అర్థమైంది. అంతకుముందు లేఖ రాసిన ఆ తర్వాత లేఖనే ఒక సంచలనంగా మారింది. ఈ నెల 2వ తేదీన కేసీఆర్కు రాసిన లేఖ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయింది, లీక్ అయింది. ఆ లీక్ చేసింది ఎవరంటూ ఆ తర్వాత అమెరికా నుంచి వచ్చిన కవిత ప్రెస్ మీట్ పెట్టారు. ఆ లేఖే ఒక సంచలనం అయితే ఆ ప్రెస్ మీట్ మరింత సంచలనంగా మారింది. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు కోవట్లున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక ఈరోజు చిట్చాట్ మాత్రం పూర్తిగా ఆ పార్టీని రోడ్డున పడేసిందని చెప్పుకోవచ్చు. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న గ్యాప్ని కవిత స్పష్టంగా తేల్చిపడేశారు. ఈరోజు కేటీఆర్ పేరు ఎక్కడా వాడలేదు ఆ చిట్చాట్లో, కానీ నేరుగా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. టార్గెట్ చేస్తూ మాటలు సంధించారు. ముఖ్యంగా ట్వీట్లు చేస్తే సరిపోతుందా, క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎక్కడ అంటూ నేరుగా కేటీఆర్ని ప్రశ్నించారు. అంతేకాదు మనం చూసాం వరంగల్లో రజతోత్సవ సభ చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ రజతోత్సవ సభను అంతా తానై కేటీఆర్ నిర్వహించారు. వాస్తవానికి కేసీఆర్ కేవలం సభకు పోయి ప్రసంగించి వచ్చారు, కానీ మిగిలిన ఏర్పాట్లు కానీ జన సమీకరణ కానీ మ్యాక్సిమం కేటీఆర్ చేశారు. ఆ సభ సక్సెస్కి అహర్నిశలు కేటీఆర్ శ్రమించారు. అయితే ఈరోజు కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయి.
ఆ సభను సక్సెస్ చేసింది కేసీఆర్ తప్ప ఇంకెవరూ కాదు, ఎవరెవరో తామే సక్సెస్ చేసుకుంటున్నామంటూ కూడా చెప్పుకుంటున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కేటీఆర్కు నేరుగా తగులుతున్నాయి. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రస్తుతం కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. జూన్ 2 అవతరణ వేడుకలు డల్లాస్లో జరగబోతున్నాయి. ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా కేటీఆర్ను ఆహ్వానించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆహ్వానించాయి. దాంతో ఆయన అమెరికా వెళ్ళారు. దాన్ని కూడా టార్గెట్ చేశారు కవిత. అమెరికాలో సంబరాలేంటి, ఇక్కడ కేసీఆర్కు నోటీసులు వస్తే నువ్వు అమెరికాలో సంబరాలు చేసుకుంటావా అంటూ నేరుగా కేటీఆర్ను ప్రశ్నించిన పరిస్థితి. దానికంటే ముఖ్యంగా కేసీఆర్కు నోటీసులు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, క్షేత్రస్థాయిలో ఎందుకు పోరాటాలు చేయలేకపోయింది, క్షేత్రస్థాయిలో సైలెంట్గా ఎందుకుందంటూ కూడా కవిత ప్రశ్నించారు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్, అన్నిటికంటే మెయిన్గా బీఆర్ఎస్ ఉనికినే ప్రమాదంలో పడేసేలా ఒక వ్యాఖ్య చేశారు ఆమె. తాను జైల్లో ఉన్నప్పుడు, లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో సయోధ్యకు ప్రతిపాదనలు తెచ్చారు నా దగ్గరికి, దానికి నేను ఒప్పుకోలేదు. నేను మొత్తం జైల్లో పడి ఉన్నా సరే బీఆర్ఎస్తో బీజేపీతో కలవద్దు అని చెప్పానని కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మొత్తానికి పార్టీలో జరిగిన అన్ని అంతర్గత విషయాలను ఈమె కూడా అంతర్గతంగానే చెప్పారు. ఎందుకంటే ఆన్ రికార్డ్ చెప్తే అది పెద్ద దుమారమే జరుగుతుంది కాబట్టి ఆమె చిట్ చాట్ అంటూ మీడియాను మరీ ప్రత్యేకించి ఆహ్వానించి మీడియాతో చిట్ చాట్లో కావాలని ఇంటెన్షన్గానే, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. చిట్ చాట్లో ఇలాంటి వ్యాఖ్యలు నాయకులు ప్రతిసారి ఎందుకు చేస్తారంటే ఆన్ రికార్డు దొరకకుండా ఆఫ్ ద రికార్డులో తమ మనసులో ఉన్న మాటలన్నీ బయట పెట్టేసుకుంటారు. అలా పెట్టుకొని ఆ చర్చ బయట జరగాలని చూస్తారు. జరిగిన తర్వాత దాని వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి తాను అనలేదని కూడా ఖండిస్తుంటారు. ఎందుకంటే మీడియా దగ్గర ఎలాంటి ఆధారం ఉండదు కాబట్టి ఈ వ్యాఖ్యలు ఏవి తాను చేయలేదని కవిత వచ్చి చెప్పినా ఆశ్చర్యం లేదు. నేను ఈ మాటలే అనలేదు, మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆమె చెప్పినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ మీడియాను కూడా ఆమె టార్గెట్ చేశారు. ఒక రకంగా మీడియాలో తనపై తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు వస్తుంటే కూడా ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటూ కూడా ఆమె టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు, కేసీఆర్ తర్వాత పార్టీలో ఉన్నవారే తప్పు చేస్తున్నారు. అంటే కేసీఆర్ తర్వాత ఉన్నది ఖచ్చితంగా కేటీఆరే, ఆ తర్వాత హరీష్ రావు, సంతోష్, మిగిలిన వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు తప్పితే కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అమెరికా నుంచి రాగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు జూన్ 3న నిరసన నిర్వహించాలని భావించాను. అంటే కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ ఏం చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, కానీ తాను మాత్రం జూన్ 3న నిరసనలు చేయాలని అనుకున్నాను. కానీ పార్టీలో నాపై పడి ఏడుస్తారని ఆలోచించాను. అంటే ఎవరో పార్టీలో కవితపై పడి ఏడుస్తున్నారు, కవితను వెనక్కి లాగుతున్నారు అంటూ నర్మగర్భంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. నన్ను పార్టీలోంచి పంపే సీన్ ఎవ్వరికీ లేదు. అంటే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని నేరుగా టార్గెట్ చేస్తూ రకరకాల మాటలు ఈ చిట్ చాట్లో అని చివరికి నన్ను పార్టీలో నుంచి పంపే సీన్ కేటీఆర్కి లేదని చెప్పగానే చెప్పారు ఆమె. ముఖ్యంగా కేటీఆర్ని ఉద్దేశించే మాట్లాడారు కాబట్టి పార్టీని బీజేపీకి దారాదత్తం చేసే కుట్ర జరుగుతుంది. ఇది ఇంకా పెద్ద వ్యాఖ్య. అంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బీజేపీకి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు. ఎవరు రెడీ అయ్యారు అది కూడా కవితే చెప్పాలి. ఇది చెప్పడానికి, ఇంత సీరియస్ అంశాలు చెప్పడానికి కవిత ఎందుకు చిట్చాట్ చేశారు, అది ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పొచ్చు. మరి ఎందుకు చిట్చాట్ చేశారు అనేది కూడా ఆమె క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు కాంగ్రెస్తో ఎటువంటి సంబంధం లేదు, కాంగ్రెస్ మునిగిపోయే నావా, నా పార్టీ బీఆర్ఎస్, నా నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్లో ఒక్కడే లీడర్, అది కేసీఆర్. మనం చూస్తున్నాం కదా కొద్ది రోజుల నుంచి, ఇప్పుడే కాదు దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు సమంగా నడుపుతున్నారు. కేసీఆర్ మామూలుగా రెగ్యులర్ యాక్టివిటీస్లో క్షేత్రస్థాయిలో కేసీఆర్ ఎప్పుడు కూడా ఉద్యమ సమయం నుంచి కూడా ఎప్పుడు ఆయన ఉండేవారు కాదు. అప్పుడు కొంత హరీష్ రావు యాక్టివ్ రోల్ తీసుకునేవారు, ఇప్పుడు కేటీఆర్ యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. ఆ యాక్టివ్ రోల్ను కూడా కవిత ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, ఇంకెవరు కాదు, అంటే కేటీఆర్ నాయకుడు కాదు అని ఆమె చెప్పకనే చెప్తున్నారు. నాకు కేసీఆర్ మాత్రమే లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవిస్తాను, ఆయన గౌరవిస్తా కానీ ఆయన నాకు లీడర్ కాదు అంటూ కవిత తేల్చి చెప్పిన పరిస్థితి ఆ చిట్ చాట్లో. ఓవరాల్గా ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో నా మీద దాడి చేయిస్తున్నారు. లిక్కర్ కేసు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే లిక్కర్ కేసు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తానని చెప్పారట, కానీ కేసీఆర్ ఒప్పుకోలేదట. ఏమన్నారంటే కేసీఆర్ నన్ను టార్గెట్ చేసి నీ మీద కేసు పెట్టారు, నువ్వు సచ్చిల్లుడివి, నీ తప్పేమీ లేదు అని కేసీఆర్ చెప్పడం వల్లే తాను రాజీనామా చేయకుండా ఆగానంటూ కూడా ఆమె తేల్చి చెప్పారు. అంటే కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చారు తనకు, లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదు అని కేసీఆరే చెప్పారు అని చెప్పడానికి ఇది కొంత యూజ్ అయ్యే అంశంగా మనం చూడాలి దీన్ని. ఇక అన్నిటికంటే మెయిన్ గతంలో కూడా చేశారు, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నాను, సామాజిక తెలంగాణ రాలేదని. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత తెలంగాణ సోయితో పాలన సాగట్లేదు, అంటే 10 ఏళ్ల పాలన కేసీఆర్దే, మరి కేసీఆర్ పాలన సాగట్లేదు అని అన్నారా అనేది మనం అన్నట్టే. కేసీఆర్ పాలన సాగట్లేదు అని అన్నట్లే పార్టీలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కేసీఆర్ చెప్పారు. కానీ విదేశాల్లో మీడియా సెల్స్ పెట్టుకొని కొంతమంది
దొంగ దెబ్బ తీస్తామని చూస్తున్నారు. విదేశాల్లో మీడియా సెల్స్ ఎవరు పెట్టారు అనేది కూడా తేలాల్సిన అంశంగా ఉంది. అంతా మేమే చేశామని కొందరు అనుకుంటుంటే జనం నవ్వుకుంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఇది కూడా కేటీఆర్ను ఉద్దేశించే కనిపిస్తుంది. తెలంగాణ వనరులను దోచుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి తెలంగాణలో పట్టం కట్టే ప్రయత్నం జరుగుతుంది. నేను జైల్లో ఉన్నా పర్వాలేదు, బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దని చెప్పాను. అంటే కవిత జైల్లో ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఏదో విలీన ప్రతిపాదన వచ్చింది. బీఆర్ఎస్ విలీనం అయితే కవితను జైలు నుంచి బయటేస్తామని చెప్పినట్టు, దానికి ఆమె ఒప్పుకోనట్టు, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయొద్దని తానే చెప్పినట్టు కవిత చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, ఎందుకంటే ఈ వ్యవహారంలో హరీష్ రావు సంతోష్ది కూడా పెద్దగా ప్రమేయం ఉండకపోవచ్చు. ఇలాంటి కీలక అంశాల్లో కేసీఆర్ కేటీఆర్దే ప్రమేయం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వచ్చి కవిత ఏ అంశాలైతే అలిగేషన్ చేశారో, ముఖ్యంగా అన్నిటికంటే బీఆర్ఎస్ ఉనికినే ప్రశ్నార్థకం చేసే బీజేపీలో విలీన ప్రతిపాదన నిజంగా వచ్చిందా, వస్తే ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే గతంలో కూడా ప్రధాని మోడీ విపక్షాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని పెద్దగా ఎత్తి చూపాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది, విలీనం కాబోతుందని చెప్పారు. ఇప్పుడు కవిత కూడా అదే చెప్పడం అనేది ఖచ్చితంగా మాధవి ఇంట్రెస్టింగ్ పాయింట్గా కనిపిస్తుంది. నన్ను రకరకాలుగా మాట్లాడుతున్న నేతలు ఎవరు మాట్లాడారు? సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడారు తప్ప బీఆర్ఎస్ నేతలు ఎవరు ఇప్పటి వరకు నోరు తెరిచి నేరుగా కవితను టార్గెట్ చేస్తూ ఏ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా ఇప్పటి వరకు అయితే మాట్లాడలేదు. మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో చూడాలి. సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను గురించే ఆమె మాట్లాడి ఉంటారు. తన లేఖను ఎవరు లీక్ చేశారో బయట పెట్టమంటే, లీక్ వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరుల్లా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే ఓపెన్గా ఆన్ రికార్డ్ ఈ రోజు వరకు ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు. కేవలం కేటీఆర్ ఒక్కరే కవిత లేఖపై, కవిత పెట్టిన ప్రెస్ మీట్పై స్పందించారు. అది కూడా ఆయన ఏం చెప్పారు? నేనైనా కవిత అయినా ఎవరైనా కార్యకర్తలం, పార్టీలో ఉన్న అంశాలు ఏమైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి, అంతేగాని బయటకు వచ్చి మాట్లాడకూడదు అని మాత్రమే కేటీఆర్ చెప్పారు. అదే సమయంలో కోర్టులు అని కవితే అన్నారు. కాబట్టి ఆ ప్రశ్న మీడియా అడిగితే ఉండొచ్చు, మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి కోర్టులు అన్నారు తప్పితే కవితను ఉద్దేశించి నేరుగా ఏ ఒక్క లీడర్, బీఆర్ఎస్ లీడర్ ఆన్ రికార్డు మాట్లాడలేదు. మరి ఆమె ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆమె చెప్పాలి. తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం చూపండి, నా మీద ఎందుకు? నేను అసలే మంచిదాన్ని కాదు, ట్విట్టర్లో మెసేజ్లు పెట్టి ఊరుకుంటే పార్టీ నడుస్తుందా అని కేటీఆర్ కొంచెం ట్విట్టర్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. విపక్షాలు కూడా కేటీఆర్ను ట్విట్టర్ పెట్టా అంటూ ఒక సెటైరిక్గా కామెంట్ చేస్తుంటాయి. అదే ఇప్పుడు కవిత కూడా అంటున్నారు, నేను కేసీఆర్కు 100 లేఖలు రాసిన, మా నాన్నకు నేను రాసుకుంటా, నేను రాసిన లేఖల్లో ఏమైనా తప్పు ఉందా అని అంటున్నారు. నేను అసలే మంచిదాన్ని కాదు అని ఒక హెచ్చరిక, మంచిదాన్ని కాదంటూ హెచ్చరిక కూడా ఆమె చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కళ్యాణ్ తర్వాత మాధవి అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా లేఖ అంశం వచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఏపీని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, జగన్ వర్సెస్ షర్మిలా అనే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తూ కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఈవిడ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా కొంచెం అంటే కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్లుగా, అంటే ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? ఆ రకంగా అడుగులేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మాధవి, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ కవితను కలవడానికి సుముఖంగా లేరు, మనకున్న సమాచారం అది. ఎందుకంటే కవిత లేఖ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కేసీఆర్ను నేరుగా కలిసి మాట్లాడే ప్రయత్నం చాలా చేశారు, కానీ కేసీఆర్ సుముఖంగా లేరు. ఈ అంశంపై కేటీఆర్ అమెరికా వెళ్లే ముందు కూడా కేసీఆర్తో 2.5 గంటలు భేటీ అయ్యారు. కవిత అంశంపై ఎలా ముందుకు పోదామని ఒక రకంగా చర్చించారు. షర్మిల కవితకి ఖచ్చితంగా మౌలికంగానే డిఫరెన్స్ ఉంది మాధవి. ఏంటంటే అది, షర్మిల జగన్ జైల్లో ఉన్న సమయంలో సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. జగన్ను అధికారంలోకి తేవడానికి, పార్టీని కాపాడడానికి ఆమె ఒక్కదే బయట ఉండి ప్రయత్నం చేశారు. జగన్ జైల్లో ఉన్నారు, షర్మిల గ్రౌండ్లో ఉన్నారు, చాలా కష్టపడ్డారు జగన్ కోసం. కాబట్టి షర్మిల జగన్ మధ్య ఆ వివాదం రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ కవిత ఎన్నడూ నడిపించింది లేదు. కవిత బీఆర్ఎస్లో లేకుంటే అప్పుడు టీఆర్ఎస్లో పెద్ద నాయకురాలు కాదు. కేసీఆర్ నెంబర్ 1 లీడర్. ఆ తర్వాత కొద్ది రోజులు హరీష్ రావు నెంబర్ 2 ఉన్నారు. ఆ తర్వాత కేటీఆర్ నెంబర్ 2 అయ్యారు. వాళ్ళు ముగ్గురు, అంటే కేసీఆర్, కేటీఆర్, హరీషే తప్ప కవిత, సంతోష్ వాళ్ళు వెనుక బ్యాక్గ్రౌండ్లో ఉండి పనిచేసిన వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులే తప్పితే వాళ్ళు ఎప్పుడూ కూడా పెద్ద లీడర్లు కాదు బీఆర్ఎస్లో. అంటే వీళ్ళ ముగ్గురిని దాటిన లీడర్లు ఎప్పుడూ కాదు. వీళ్ళు ముగ్గురు జైల్లో ఉంటే కవితే పార్టీ కార్యక్రమాలన్నీ నిర్వహించిన సందర్భాలు కూడా లేవు. లేకుంటే వీళ్ళు ముగ్గురు అందుబాటులో లేనప్పుడు ఇండిపెండెంట్గా కవిత చేసిన కార్యక్రమాలు లేవు. తెలంగాణ జాగృతి పేరుతో కేవలం ఆమె బతుకమ్మని, ఖచ్చితంగా బతుకమ్మ క్రెడిట్ మాత్రం కవితకు దక్కుతుంది. బతుకమ్మ సంబరాల్ని, సాంస్కృతిక సంబరాల్ని తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ నలుదిశలా వ్యాపింపజేశారు. అదే సమయంలో విదేశాల్లో కూడా నిర్వహించారు తప్పితే పార్టీ పరంగా బీఆర్ఎస్ కానీ అప్పటి టీఆర్ఎస్ కానీ ఆమె చేసిన కార్యక్రమాలు ఏమీ లేవు ఇండిపెండెంట్గా. ఆమె
ఆమె పార్టీ వల్ల లబ్ధి పొందారు కానీ పార్టీకి ఆమె పెద్ద లాభం చేసింది లేదు. ఎందుకంటే ఊపులో 2014 ఊపులో ఎంపీ టికెట్ కూడా కేసీఆర్ ఇవ్వాలని అనుకోలేదు కవితకు. ఒక రకంగా అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది, అప్పుడు ఇచ్చారు, ఆమె గెలిచారు. ఆ తర్వాత ఓడిపోయిన వెంటనే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి అయిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీగా రెన్యువల్ చేశారు. ఆ సందర్భంగా కూడా కవిత కొంత ఎమ్మెల్సీ ఇవ్వకూడదు అని కేసీఆర్ భావించినా కొంత ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్సీ తెలుసుకున్నారని కూడా ప్రచారం ఉంది. అయితే ఆ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వద్దన్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో కేసీఆర్ కేటీఆర్ రియాక్ట్ కావాలి. అదే సమయంలో తాను పార్టీ పెట్టబోట్లేదు, ఉన్న పార్టీని కాపాడుకోవాలి, నేను అమెరికా వెళ్ళి వచ్చేసరికి కుట్ర చేశారని చెప్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే కవిత అమెరికా వెళ్లే ముందే లేఖ రాశారు, అంతకుముందే కామెంట్స్ కూడా వచ్చాయి. సామాజిక తెలంగాణ తేలేకపోయాం, ఇలాంటి వ్యాఖ్యలు, రైతు బంధు అందరికీ ఇచ్చేసాం, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చాం, రైతు కూలీలకు ఏమి ఇవ్వలేదు, ఇలాంటి వ్యాఖ్యలు చేసాం. అమెరికా వెళ్ళారు అంటే అప్పటికే గ్యాప్ వచ్చింది. వాస్తవానికి కవితకి పార్టీకి మధ్య కొంత గ్యాప్ అప్పటికే ఉంది. అమెరికా వెళ్ళి వచ్చేసరికి కుట్ర చేశారనేది మాత్రం వాస్తవం కాదు. నేను పార్టీ నుంచి బయటకు వెళ్తే ఎవరికి లాభమో వాళ్ళే కుట్ర చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎవరికి లాభం అనేది కవిత చెప్పాలి. అంటే ఆమె బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా పార్టీలో ఆమె స్థానం కోసం పోటీ అనేది అయితే కనిపించట్లేదు. కేటీఆర్ హరీష్ మధ్య కొంత కుట్ర అంటే ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే కేటీఆర్ పై హరీష్ కుట్ర చేసినా, హరీష్ పై కేటీఆర్ చేసినా ఒకరి స్థానాన్ని ఒకరు ఆక్రమించే అవకాశం ఉంటుంది. కవిత ఇర్రెలెవెంట్, అంటే టాప్ 3లో కూడా ఆమె లేదు కాబట్టి కవితపై కుట్ర చేస్తే ఎవరికి లాభం, ఎందుకు లాభం, ఏం లాభం అనేది ఆమె చెప్పాలి. మొత్తానికి ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పంచాయతీని ఒక రకంగా నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా ఇంటర్నల్గా ఎవరిపై ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఎవరిని దయ్యాలంటున్నారు, ఎవరిని కోవట్లు అంటున్నారు అర్థం కాని పరిస్థితి. ఈవెన్ కేటీఆర్ కూడా రేవంత్ కోవట్ అని ఎవరిని అన్నారు కూడా మనం ఊహాగానాలకే వదిలేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు కవిత వ్యాఖ్యలతో అర్థమైపోయింది, రేవంత్ కోవట్ అని కేటీఆర్ అన్నది కవితనే. కవిత కోవట్లు దయ్యాలు అని చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ని ఉద్దేశించి, అంటే అన్నా చెల్లెళ్ళ పంచాయతీగా మనకి ఇది ఈరోజు కవిత చేసిన చిట్చాట్తో తెలిపోయింది. దీనిపై కేసీఆర్ ఇంకా మౌనంగానే ఉంటారా, లేకుంటే రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అవుతే ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది? ఎందుకంటే కేసీఆర్ వ్యవహార శైలి కొన్నిసార్లు ఎవరి ఊహలకు అందదు. రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉంటాయి. అదే సమయంలో చివరి వరకు తెగేదాకా లాగిన సందర్భాలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా ఉన్నాయి. కొంతమంది నేతల పట్ల రాత్రికి రాత్రి నిర్ణయాలు జరిగాయి. ఇంకా కొంతమంది నేతలను వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత దాడులు చేసినా కొద్ది రోజుల వరకు చూసి చూడనట్లు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. మరి కవిత ఆమె పార్టీ నాయకురాలే కాదు, ఎమ్మెల్సీ. అదే సమయంలో తెలంగాణ జాగృతి, నిన్ననే సింగరేణి జాగృతి అని ఒక సంస్థ పెట్టారు. ఆల్రెడీ సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అని ఒకటి ఉంది. అది ఇంతకుముందు హరీష్ రావు అధ్యక్షుడిగా ఉండేది, గౌరవ అధ్యక్షుడిగా ఉద్యమ కాలంలో. అధికారంలోకి వచ్చాక దానికి గౌరవ అధ్యక్షురాలుగా కవిత అయిపోయారు. అలాంటి సంఘాన్ని, తానే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న సంఘానికి పోటీగా ఇంకో సంస్థను ఒక రకంగా తెరపైకి తెచ్చారు. అది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఆ సంఘం ఈమెదే, ఈ సంఘం ఆమెదే అయినప్పుడు రెండు కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. మరి ఆమె ఆలోచన ఏంటి అనేది మనకు తేలాల్సింది, క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నిర్ణయం కవిత విషయంలో ఎలా ఉండబోతుంది? ఆమెను పార్టీలో ఉంచుతారా, సస్పెండ్ చేస్తారా? నేతలు కూడాను ఈ లేఖ అంశంపైన కామెంట్స్ చేశారు. ఎస్పెషల్లీ 10 TV ఇంటర్వ్యూలో ఈటెలు కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అంటే ఇంకా కవిత కారు దిగాల్సిందే అని కూడా, అలాగే ఎంపీ రఘునందన్ కూడాను ఆయన ఏకంగా అంటే నెంబర్ డేట్ కూడా ఇచ్చేసి ఇంకా ఆ టైంలో ఇంకా కొత్త పార్టీ పెడతారు అనుకుని ఆయన మాట్లాడారు. సో అంటే ఎలా ఎటువైపు అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా. అంటే ఈటెల రాజేందర్ సుదీర్ఘకాలం కేసీఆర్కు వెన్నంటున్న వ్యక్తి. కేసీఆర్ ఆలోచన విధానం తెలుసు. అంటే కవితతో వచ్చిన గ్యాప్ అది పూడ్చేది కాదు, అది ఖచ్చితంగా పూడ్చలేనంత గ్యాప్ వచ్చేసింది. ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందే. కేసీఆర్ ఒక్కసారి కేసీఆర్తో చెడితే ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా, సొంత కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని ఈటెల రాజేందర్కి తెలుసు. అదే విషయాన్ని చెప్పారు. కవిత ఖచ్చితంగా పార్టీకి దూరం అయిపోయినట్లే అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చిట్చాట్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. చిట్చాట్, నేను ఎవ్వరి నాయకత్వంలో పనిచేయను, కేవలం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని కవిత చేసిన కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఎవరి నాయకత్వం అంటే రేపు కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ఒక చర్చ జోరుగా సాగుతుంది. అసలు పంచాయతీ కూడా అక్కడే మొదలైనట్లు మనకు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. ఎందుకంటే కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్కు పరిమితమై ఉంటున్నారు అధికారం కోల్పోయిన తర్వాత. దానికి ఒకే ఒక రీజన్, ఈవెన్ అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఆయన సన్నిహితులు చెప్తున్న రీజన్ ఏంటంటే ఆల్రెడీ అసెంబ్లీలో కేసీఆర్పై బురదలే పని కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేపు అసెంబ్లీకి వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుడిగా గౌరవం ఇవ్వకుండా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ నోటికొచ్చిన మాటలు, అంటే చాలా దారుణ పదజాలం కూడా గతంలో వాడారు. అలాంటి వ్యాఖ్యలు కేసీఆర్ ఎందుకు ఫేస్ చేయాలి అసెంబ్లీకి వచ్చి? కాబట్టి ఆయన సైలెంట్గానే ఉంటారు 2-3 ఏళ్ళు. మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పటి వరకు కేసీఆర్ సైలెంట్గా ఉంటారు అనే ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. అంటే కేసీఆర్ సైలెంట్గా ఉన్నప్పుడు
ఆ ప్రధాన ప్రతిపక్ష నేత ఎందుకు కేసీఆర్కి ఎందుకు అని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయన వేతనం ఇవ్వొద్దని, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పని చేయనప్పుడు ఆయనకు జీతాలు ఎందుకు ఇస్తారని కూడా స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఇవ్వడం దాదాపుగా ఇవ్వాలనే ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. పదే ప్రతిపక్ష నేత రావట్లేదనే విమర్శలు ఎదుర్కొనే బదులు ఇద్దరిలో ఒకరికి ఇస్తే వాళ్ళు ధీటుగా ఎదుర్కొంటారు రేవంత్ రెడ్డి అనే ఒక ఆలోచన జరుగుతుంది. అలా జరిగితే ఆటోమేటిక్గా కేసీఆర్ తర్వాత ఆ లీడర్ అవుతారు. లేదంటే కేటీఆర్కే ఇస్తే కేటీఆర్ నాయకత్వంలో పార్టీ పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఆలోచన వల్లే కేసీఆర్ తన సంగతి ఏంటి అని ప్రశ్నించినట్లు కవిత తన సంగతి ఏంటి. మండలిలో కూడా విపక్ష నేతగా ప్రస్తుతం మధుసూదనాచారి ఉన్నారు. ఆయన చాలా సీనియర్ నేత, ఇంతకుముందు స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయన స్థానంలో కవితకి ఇవ్వాలని ఒక ప్రపోజల్ కవిత పెట్టినట్లు మనకు సమాచారం అందుతుంది. మధుసూదనాచారి విషయంలో కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు చాలామంది చెప్తున్నారు మధుసూదనాచారిని డోంట్ కేర్ అనే రకంగా వ్యవహరించాలి అనే రకంగా కవిత చాలాసార్లు మాకు చెప్పారు. మధుసూదనాచారి ఎందుకు, మనం చేద్దాం, వెళ్దాం, ఈ ఆందోళన చేద్దాం, ఈ యాక్టివిటీ చేద్దాం అని కౌన్సిల్లో కొంత మధుసూదనాచారిని పక్కన పెట్టి కవిత నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ కవితకిచ్చి ఈడ అసెంబ్లీలో ఉపనేతగా బీసీకి ఎవరికైనా అవకాశం, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ఇలాంటి వాళ్ళు బీసీ నేతలు ఉన్నారు, పద్మారావు గౌడ్ సీనియర్ నేతలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి అసెంబ్లీలు వేస్తే ఇక్కడ బీసీ అక్కడ కవిత అకామిడేట్ అవుతారా అనే ఒక వ్యూహం, ఒక ఆలోచన ఏదో కవిత వర్గంలో ఉంది. దానికి కేసీఆర్ సుముఖంగా లేరు. కేటీఆర్కే ఉపనేత, కేటీఆర్ లేదా హరీష్కి ఉపనేత ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలాగో కేటీఆర్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు నాయకత్వంలో ముందుకెళ్లాలనే ఒక ఆలోచన జరుగుతుంది అనేది కూడా కొంత సమాచారం ఉంది. అంటే దానికి అక్కడ ఆ చర్చల సందర్భంగానే కవిత రివోల్ట్ అయినట్లు, కవిత ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఇంకెవరి నాయకత్వంలో చేయను అని అప్పుడే తేల్చి చెప్పినట్లు మనకు తెలిసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్య కూడా అదే ఉంది. చిట్చాట్లో ఆమె నేరుగానే చెప్పారు, ఎవరి నాయకత్వంలో తాను పనిచేయను అంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేదే లేదు అని కవిత తేల్చి చెప్పారు. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, కేసీఆర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కేసీఆర్ ఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరు నాయకత్వంలో పార్టీ నడుస్తున్నట్టే. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే నథింగ్ బట్ ప్రెసిడెంట్ కొంచెం యాక్టివ్గా లేనప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ యాక్టివ్గా ఉంటారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వంలోనే పార్టీ నడుస్తుంది. ఆల్రెడీ కవిత కేటీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నారు ఒక రకంగా. అయినా తాను ఎవరి నాయకత్వంలో పనిచేయను, కేసీఆర్ మాత్రమే నా నాయకుడు అంటూ ఆమె చెప్పడం అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది మాధవి. ఇది పార్టీలో ఉన్న కుమ్ములాటని, పార్టీలో అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని ఒక రకంగా కవిత ఇప్పుడు పబ్లిక్ చేశారు. ఆ పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే సోషల్ మీడియాలో కవిత కేటీఆర్ వర్గాలుగా పార్టీ విడిపోయింది. పార్టీ పెద్దగా విడిపోలేదు. జాగృతి అదేవిధంగా బీసీ నినాదం ఎత్తుకొని కొన్ని బీసీ సంఘాలను చెరదీశారు కవిత. ఆ సంఘాలన్నీ కవిత వైపు ఉంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కేటీఆర్ వైపే ఉంది. ఏ ఒక్క నేత కూడా కవితకు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు. కేవలం కార్మిక విభాగంలో ఉన్న రూప్ సింగ్ ఒక్కరే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్మిక విభాగం నేత రూప్ సింగ్ కవిత పక్కన కనిపిస్తున్నారు తప్పితే మిగిలిన బీఆర్ఎస్ నేతలు ఎవరూ పెద్దగా కనిపించట్లేదు. చూడాలి ఈ పర్యవసనాలు ఎలా దారితీస్తాయి. కేసీఆర్ ఎన్ని రోజులు మౌనంగా ఉంటారు? కవిత వ్యవహారంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ప్రశ్నించేలా ఆవిడ చేసిన కామెంట్స్, మరి ఈ టైంలో ఈ కామెంట్స్ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రిప్లై వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే అధినేత కేసీఆర్ మరి ముందుండి వచ్చి ఈ సిచ్యువేషన్ని గందరగోళాన్ని ఎంత క్లారిటీ ఇచ్చే విధంగా ఆయన వచ్చి మాట్లాడే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? ఖచ్చితంగా మాధవి ఇది కొంచెం కేసీఆర్కి ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. కేసీఆర్ ఈ నెల 5న వచ్చే నెల 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు. హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. హరీష్ రావు కేసీఆర్ ఇద్దరికీ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆ కమిషన్ విచారణకు వాళ్ళు పోవాలి. ఆ గందరగోళం, ఆ పరిస్థితి, కమిషన్ ముందు ఏం చెప్పాలి, ఇలాంటి చర్చలు జరుగుతుంటే ఇప్పుడు కవిత వ్యవహారం అనేది ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. కేటీఆర్ కూడా లేరు. కేటీఆర్ 4వ తేదీ వచ్చే నెల 4వ తేదీ ఇండియాకు వస్తారు. మళ్ళీ 5వ తేదీ రోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్తారు. ఈ పార్టీ అంతా కాళేశ్వరం కమిషన్ విచారణ, అటు ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్కి ఏసీబీ ఇచ్చిన నోటీసులు, వీటి చుట్టూ తిరుగుతుంటే కవిత తెచ్చిన ఒక రకంగా ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉపద్రవంగా చూడాలి. దీని నుంచి ఎలా బీఆర్ఎస్ పార్టీ గట్టెక్కుతుంది, ఎన్ని రోజులు దీన్ని ఇలానే సాగదీస్తుంది, లేదంటే కేసీఆర్ నాకున్న సమాచారం ప్రకారం ఈరోజు వ్యాఖ్యల తర్వాత కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రేపో కవితపై ఖచ్చితంగా కవితకు షోకాజ్ నోటీస్ జారీ చేయడమో, లేదంటే కవితను పార్టీ నుంచి, అంటే బీఆర్ఎస్లో ఆ సాంప్రదాయం గతంలో కూడా ఉంది. ఆలయ నరేంద్ర, విజయశాంతి, ఈవెన్ ఈటల రాజేందర్ది కొంత సాగదీసిన చివరి నిమిషంలో సడన్గా సస్పెన్షన్ అనేది జరిగిపోతుంది. ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని సస్పెన్షన్ ఈ ప్రాసెస్ ఉండదు. డైరెక్ట్ సస్పెన్షనే ఉంటుంది. మరి అలాంటి నిర్ణయం ఏదైనా జరగబోతుందా అనేది మనం వేచి చూడాలి. June 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, చాలా తెలంగాణ ఆవిర్భావం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం. అది అంటే మేమే తెలంగాణ తెచ్చామని క్లెయిమ్ చేస్తుంది కాబట్టి అది పెద్ద వేడుకలే.
ఆ నేపథ్యంలో ఇలాంటి వ్యవహారం, ఇలాంటి ఉపద్రవం, పార్టీలో గ్యాప్ ఇదంతా కూడా కొంత ఇబ్బందికర అంశంగానే ఉంది. దీనిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఈ రోజు రేపో రియాక్షన్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మాధవి. అంటే కళ్యాణ్ ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ కూడా అంటే కొన్ని నా పైన పడి చేస్తున్నారు ఇలాంటి కామెంట్స్ కూడా చేశారు. నా పైన పడి చేస్తున్నారు, కోవర్టులు ఉన్నారు. సో ఇవన్నీ ఎవరి వైపు చూపిస్తున్నట్టు ఈ వేలును? అలాగే దీన్ని ఎలా చూడాలి అంటే బీఆర్ఎస్ వర్సెస్ తెలంగాణ జాగృతి, అంటే రాజకీయ పదవులు వర్సెస్ ఆత్మాభిమానంలో చూడాలా, అన్న చెల్లెల వర్షన్లో చూడాలా? ఖచ్చితంగా ఇది రాజకీయ పార్టీ ఆత్మాభిమానం పక్కన పెడితే పార్టీలో కోట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అంటూ ఆమె మొదటి నుంచి కేటీఆర్ని ఉద్దేశించే వ్యాఖ్యలు చేస్తున్నారని అందరికీ అర్థమవుతూనే ఉంది. కానీ ఈరోజు ఓపెన్గా చెప్పేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే గత 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది కవిత విషయంలో. అది కొంత అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, కవిత వర్గం నుంచి ఎవరు ఆ విషయం చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి లీకేజీలు ఇచ్చే సోర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కవిత టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు కొంతమంది చెప్తున్నారు. అంటే పెద్ద స్థాయి నేతలే, అటు పీసీసీ చీఫ్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆ రేంజ్లో కూడా కవితాంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. వాళ్ళే అధిష్టానం దృష్టికి 3 రోజుల క్రితం కూడా తీసుకుపోయినట్లు సమాచారం ఉంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం దానికి ససేమిరా అన్నట్లు తెలుస్తుంది. కవితను కాంగ్రెస్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఆమె గురించి చర్చొద్దు కాంగ్రెస్ పార్టీలో అని కొట్టిపడేసినట్లయితే మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు కవిత ఇంత ఘాటుగా, ఇంత హాట్గా రియాక్ట్ కావడం అనేది ఖచ్చితంగా ఆమె కొత్త పార్టీ దిశగా రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. రఘునందన్ బీజేపీ ఎంపీ ఆయన సుదీర్ఘకాలం బీఆర్ఎస్లో పనిచేశారు, కవితకు కూడా అత్యంత సన్నిహితుడే ఆయన. జూన్ 2న కవిత పార్టీ పెట్టబోతున్నారంటూ రఘునందన్ కూడా ప్రకటించారు. ఆయనకు ఏం సోర్స్ ఉందో మనకు తెలియదు, కానీ అలాంటి చర్చ అయితే కొంత బయట జరుగుతుంది. ఆ పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండూ కలిసి వచ్చేలా టీబీఆర్ఎస్ అని పెట్టబోతున్నట్లయితే కొంత చర్చ ఉంది బయట. అది ఎంతవరకు వాస్తవం తేలాలి, ముందు తెలుస్తుంది. టీబీఆర్ఎస్ అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి. ఆమె ఎజెండా కూడా బహుజనులు, బీసీ రాజ్యాధికారం అలాంటి నినాదం ఉంది కాబట్టి కొంత రిలవెంట్గా కూడా కనిపిస్తుంది. చూడాలి ఏం చేయబోతున్నారు కవిత, ఎప్పుడు పార్టీ పెడతారు, లేకుంటే కేసీఆర్ సస్పెండ్ చేసే వరకు ఇదే రకమైన చిట్ చాట్లు లేకుంటే ఇదే రకమైన ప్రెస్ మీట్లు కంటిన్యూ చేస్తారా, సస్పెండ్ అయిన తర్వాతే పార్టీ దిశగా ఆలోచన చేస్తారా, ఏం జరగబోతుందని మనం చూడాలి మాధవి. సో కళ్యాణ్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రజా అభిప్రాయం అంటే ప్రజా ఆదరణతో నెగ్గుతూ ముందుకెళ్తుంది బీఆర్ఎస్. ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా చూడొచ్చు? ఒక ఎంత అటువైపు నేతల్లో కావచ్చు, కార్యకర్తలు ఒక గందరగోళ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన అంశమే కదా. సో నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఉండబోతుంది, పంచాయతీ ఎలక్షన్. మాధవి, ఎలక్షన్కి ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి అది పెద్ద అంశం కాదు ఇప్పుడు. అయితే పార్టీ పెట్టే అంశంపై కూడా చిట్ చాట్లో ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి అలాంటి అంశాలు అన్నీ ఓపెన్గా చెప్పారు. సమయం సందర్భం వస్తుందని నర్మగర్భంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె పార్టీ పెట్టడం ఖాయమైనట్లే కనిపిస్తుంది. అయితే ఆమె పార్టీ పెట్టినా, ఆమె నుంచి వెళ్ళిపోయినా దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎఫెక్ట్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఏవీ భావించట్లేదు. కేవలం పార్టీలో ఉండి ఇలాంటి వ్యవహారం చేస్తేనే పార్టీకి నష్టం అనే ఒక ఫీడ్బ్యాక్, ఒక ఆలోచన బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఆమె పార్టీలో ఉండి ఇలా పార్టీని బజార్న పడేస్తుంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది తప్పితే ఆమె పార్టీ పెట్టుకొని విమర్శలు చేసినా, లేకుంటే కాంగ్రెస్ పార్టీలోకో బీజేపీలోకో ఇందులోకో పోయి కేసీఆర్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేసినా దానివల్ల పెద్ద నష్టం ఏమీ లేదనే అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో, కార్యకర్తల్లో కూడా చాలామంది వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఫీడ్బ్యాక్ ఆల్రెడీ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, సంతోష్ ఇలాంటి వాళ్ళందరికీ ఫీడ్బ్యాక్ వస్తుంది. కవిత పార్టీలో ఉండి ఇలా మాట్లాడుతూనే కొంత ఇబ్బందికరం తప్పితే ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో కూడా కవిత వెళ్ళిపోతే ఆమెతో వెళ్ళేంత సీన్ ఎవరికి లేదు అనే ఒక చర్చ అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రకంగా ఈ పార్టీలు విచ్ఛిన్నమైనప్పుడు, పార్టీలు విడిపోయినప్పుడు, ఒకే కుటుంబం చీలిపోయినప్పుడు కొంత ఇబ్బందికరం ఉంటుంది. కానీ ఇక్కడ కవిత వెళ్ళిపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. అదే హరీష్ రావు లాంటి నాయకుడు వెళ్తే మాత్రం కొంత ఇబ్బంది. అంటే గతంలో హరీష్ రావు కూడా పార్టీ నుంచి వెళ్తారని ఒక చర్చ జరిగింది. ఈవెన్ రైతోత్సవ వేడుకల్లో కూడా హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వలేదనే ఒక ఆలోచన, ఒక టాపిక్ వచ్చినప్పుడు హరీష్ రావు పోతే పార్టీకి కొంత డ్యామేజ్ అనే ఆలోచన కూడా అప్పుడు పార్టీలో చర్చ జరిగింది. అంటే ఆ తర్వాత హరీష్ రావు ఇంటికి నేరుగా కేటీఆర్ వెళ్ళడం, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం, హరీష్ రావు కూడా కేటీఆర్ నాయకత్వంలో, కవిత నేను కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఎవరి నాయకత్వంలో పనిచేయనని కవిత చెప్తుంటే సొంత సోదరి, హరీష్ రావు మాత్రం కేసీఆర్ మాటే నాకు వేదవాక్కు, కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తాను, కేటీఆర్కు నాయకత్వం అప్పగించిన కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తానని హరీష్ రావు చెప్పారు. అంటే హరీష్ రావుకి, కేటీఆర్కి, కేసీఆర్కి మధ్య కొన్ని సందర్భాల్లో హరీష్ రావును దూరం పెట్టచ్చు, కొన్ని సందర్భాల్లో దగ్గర పెట్టుకోవచ్చు. కానీ హరీష్ రావు మైండ్ సెట్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంది అని మనకు ఆయన్నే క్లారిటీ పదే ఇస్తూ వచ్చారు. కానీ కవిత మాత్రం కొంచెం డిఫరెంట్గా కేసీఆర్ తప్ప ఇంకెవరు తనకు నాయకుడు కాదనే రకంగా మాట్లాడడం,
కేటీఆర్ను కార్నర్ చేస్తూ రకరకాల కామెంట్ చేయడం అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది మాధవి. ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టే దిశగానే, అంటే కాంగ్రెస్ పార్టీలో దాదాపు దారులు మూసుకుపోయాయి కాబట్టి, అంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్న ప్రకారం కవిత వర్గం ఎవరు ఏమీ చెప్పలేదు ఇప్పటివరకు. కాంగ్రెస్ నేతలు అయితే రాహుల్ గాంధీ నో అన్నారని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో కవిత అడిగారా లేదా, లేకుంటే కవితను తీసుకుందామని కాంగ్రెస్ నేతలే రాహుల్ గాంధీని అడిగారా మనకు తెలియదు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అన్నారని ఒక సమాచారం ఉంది. కాబట్టి అక్కడ దారులు లేవు కాబట్టి కొత్త పార్టీ పెట్టే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది మాధవి. సో మరి రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ చూసే అవకాశం? ఖచ్చితంగా అంటే ఈమె కొత్త పార్టీ పెడితే మరో రాజకీయ పార్టీ, మరో ప్రాంతీయ పార్టీ, అంటే రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో బలంగా ఉన్నాయి. రెండు ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉండడం అనేది ఎక్కడ, అంటే జాతీయ పార్టీలు ఉన్న దగ్గర ప్రాంతీయ పార్టీలు రెండు ఉన్నాయి. అంటే తమిళనాడు చోట డిఎంకే ఏడీఎంకే గతంలో బలంగా ఉండేవి, అంటే అక్కడ జాతీయ పార్టీలు లేవు. కానీ ఇక్కడ రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా ముందు రానున్న రోజుల్లో కవిత పార్టీకి ఎలాంటి స్పందన వస్తుంది, ఎలా ఆమె ముందుకెళ్తుంది. షర్మిల పార్టీని మనం చూసాం, షర్మిల కూడా జగన్తో విభేదించి వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టారు. ఏపీ నాయకురాలై తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టి కొద్ది రోజులు నానా హడావుడు చేశారు, పాదయాత్ర చేశారు. కవిత కూడా పాదయాత్ర చేస్తున్నా అంటున్నారు. జైలుకు వెళ్ళి రావడం, పాదయాత్ర చేయడం అనేది ఒక సీఎం పదవికి ఒక రూట్ మ్యాప్ లాగా నేతలు ఫీల్ అవుతుంటారు. షర్మిల కూడా అలానే ఫీల్ అయ్యారు. పాదయాత్రతో సీఎం అయిపోతా అని కూడా నా ఇంటర్వ్యూలోనే షర్మిల చెప్పారు, తెలంగాణ సీఎం నేనే కాబోయేది అని. అంటే అలాంటి మైండ్ సెట్ నాయకులకు కొంత వస్తుంది. కట్ చేస్తే ఆమె చివరికి ఏమైందో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. అది కూడా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మారిపోయింది. అలాంటి పరిస్థితులు కొన్ని వస్తుంటాయి పార్టీలకు. ముఖ్యంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్లో పార్టీలు విలీనమయ్యాయి. అంటే తెలంగాణ సాధన సమితి అప్పుడు ఆలే నరేంద్ర ఆయన బీఆర్ఎస్లో విలీనం చేసి ఆయన బీఆర్ఎస్ నాయకుడిగా మారిపోయారు. తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి బీఆర్ఎస్లో అప్పుడు టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఆమె టీఆర్ఎస్ ఎంపీ అయ్యారు. అంతే తప్పితే టీఆర్ఎస్ నుంచి విడిపోయి కొత్తగా పార్టీ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మరి కవిత కేసీఆర్ సొంత కూతురు, నేను కవిత కేసీఆర్ లాగే జగమొండిందని చెప్తున్నారు. మరి కేసీఆర్ మొండితనం కవిత మొండితనం ఏ రేంజ్లో ఉంటుంది, కవిత పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది మనం చూడాలి మాధవి. సో అంటే ఇప్పటికైనా, అంటే ఇప్పటి వరకు కూడా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చి యాక్టివ్గా అటువైపు క్యాడర్లోనూ నాయకుల్లో కూడా కొంత ఉత్సాహాన్ని, అంటే భరోసా ఇచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే చర్యలు అయితే మొదలు పెట్టాలి ఫైనల్గా. ఖచ్చితంగా మాధవి, ఎందుకంటే పార్టీలో బయట నాయకులు అంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు, లేకుంటే బీజేపీ లాంటి పార్టీలు, అవి విపక్ష పార్టీలు, అవి టార్గెట్ చేస్తుంటాయి. అవి టార్గెట్ చేస్తే ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నేతలు చాలా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే కవిత విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక స్పష్టత బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమె నేరుగా ఈ రోజైతే కేటీఆర్నే నేరుగా టార్గెట్ చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీనే క్వశ్చన్ చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తే తప్పితే ఇంకెవరి నాయకత్వం తాను అంగీకరించాలని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక క్లారిటీ నాయకులకు కార్యకర్తలకు ఇవ్వకపోతే కవిత విషయంలో ఎలా రియాక్ట్ కావాలనేది వాళ్ళకి తెలియట్లేదు. మనం కూడా ఈవెన్ కవిత లేఖ సందర్భంలో కానీ, ఆ తర్వాత ఆమె దయ్యాలు కోవట్లన్న సందర్భంలో కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది. మీడియా డిబేట్లకు పిలిస్తే కూడా ఏం మాట్లాడాలి మాకు క్లారిటీ లేదు అంటూ కీలక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు కూడా కన్ఫ్యూజన్ అవుతున్న పరిస్థితి. ఈవెన్ హరీష్ రావు నిన్నగాక మొన్న ఏపీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో చివరిలో కవిత వ్యవహారం శైలిపై ఆయన క్వశ్చన్ చేస్తుంటే ఆయన కామ్గా దిగిపోయిన పరిస్థితి. అంటే ఎలా రియాక్ట్ కావాలో హరీష్ రావు లాంటి నేతకే తెలియట్లేదు. అలాంటి నేపథ్యంలో కేసీఆర్ నుంచి ఖచ్చితంగా కొంత గైడెన్స్, దిశానిర్దేశం అనేది నాయకులకు కార్యకర్తలకు వస్తే తప్ప ఈ విషయంలో వాళ్ళు ముఖం చాటేయడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే కేసీఆర్ సొంత కూతురు కవిత కాబట్టి ఆమె విషయంలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలియట్లేదు. కొంతమంది కార్యకర్తలు మాత్రం ఓపెన్గా, అంటే బీఆర్ఎస్ పార్టీ కరడు కట్టిన కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో కవితపై దండయాత్ర చేస్తున్నారు. అటు కవిత వర్గీయులు కూడా కేటీఆర్పై దండయాత్ర చేస్తున్నారు. అది సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ మీడియా ముఖంగా ఓపెన్గా మాట్లాడడానికి కీలక నాయకులు మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆ స్థాయి నాయకులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కేసీఆర్ దీనిపై ఏదో ఒక గైడెన్స్ వాళ్ళకు లీడర్లకు ఇస్తే తప్ప వాళ్ళు బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. 2 రోజుల క్రితం గండ్ర మోహన్ రావు, అదేవిధంగా దామోదర్ రావు రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళిద్దరు కూడా కవిత నివాసానికి స్వయంగా వెళ్ళారు. అక్కడ కవితతో మాట్లాడి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆమెను కేసీఆర్తో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు. కానీ కేసీఆర్ అప్పుడు ఫోన్లో మాట్లాడడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా లేదని తెలిసింది. కవిత కూడా ఏమాత్రం తగ్గలేదని సమాచారం. తనకు పార్టీలో ఏమిస్తారు, ఏ పదవి ఇస్తారో చెప్తేనే, పార్టీలో తన ప్రాధాన్యత ఏంటో చెప్తేనే తాను తగ్గుతాను, కేసీఆర్ని కలవాలని చెప్పారు. అయినా కేసీఆర్ ఆమెకు టైం ఇవ్వలేదు, కలవలేదు. దాంతోనే ఆమె మళ్ళీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి చిట్చాట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఆ రోజు అంటే కేసీఆర్ కలిసే అవకాశం ఉందనే కారణంగానే కాళేశ్వరం పుష్కరాలకు కూడా కవిత వెళ్లకుండా ఆగిపోయారు. ముందు ప్రకటించారు కాళేశ్వరం పుష్కరాలకు వెళ్ళేది. అయితే కేసీఆర్ కలుస్తారు, మాట్లాడతారు, అక్కడ పోయి మళ్ళీ ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఇబ్బంది అని అప్పుడు ఆగిపోయిన కవిత ఈరోజు చిట్చాట్ రూపంలో తన మనసులో ఉన్న
ఆక్రోశాన్ని, బాధని, ఆవేదనని అన్నింటినీ కేటీఆర్ టార్గెట్గా బయటపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ రియాక్షన్ ఈసారి కొంచెం సీరియస్గానే ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది మాధవి. అంటే కళ్యాణ్, కవిత ఒకవేళ పార్టీ పెడితే రాజకీయ సమీకరణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడున్న వాతావరణం ప్రకారం అయితే కవిత పార్టీకి ఇంకా 3 ఏళ్ళు సర్వైవ్ అవ్వడమే చాలా కష్టం. 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు ఉన్నాయి. అప్పటికి ఏం జరగబోతుందో తెలియదు. అయితే కవిత పార్టీపై ఎంపీ రఘునందన్ ఒక ఆసక్తికర వ్యాఖ్య వారం రోజుల క్రితమే చేశారు ఆయన. అంటే కవితకి మెదక్ జిల్లా ఎంపీ అయినా, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా 10 ఏళ్ళు పనిచేశారు ఆయన. ఉద్యమ సమయంలో ఆయనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెదక్ జిల్లాకి. ఆయన కవితకి, కేటీఆర్కి, హరీష్ రావుకి అందరికీ సన్నిహితుడు. ఆయన చెప్పిన ప్రకారం కవిత పార్టీ పెట్టడం ఖాయం. ఆ పార్టీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆ తర్వాత అది కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది, ఎన్నికల ముందో ఎన్నికల తర్వాత అనేది ఆయన చెప్తున్న జోస్యం. అంటే ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపదు అనే ఆలోచనతోనే బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు కూడా కవిత పార్టీ ప్రభావం పెద్దగా ఉండదు అని అంటున్నాయి. ముఖ్యంగా లిక్కర్ కేసులో కవిత ఇరుక్కోవడం, జైలుకు వెళ్ళి రావడం, అంటే లిక్కర్ లాంటి కేసులో ఒక మహిళ ఇరుక్కోవడం అనేది ఆమె ఇమేజ్ని కొంత చాలా డ్యామేజ్ చేసింది. కాబట్టి ఆమె పార్టీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏ రకంగా ఆమె ముందుకెళ్తుంది అనేది మనం చూడాలి మాధవి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత హాట్ కామెంట్స్ చేశారు. చిట్ చాట్ లో కొన్ని హాట్ కామెంట్స్ చేశారు కవిత. అలాగే వరంగల్ సభ సక్సెస్ కేసీఆర్ది మాత్రమే అంటూ కూడా ఆవిడ కామెంట్స్ చేశారు. ఎవరెవరో తామే సక్సెస్ చేశామని చెప్పుకుంటున్నారు అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అలాగే తాను రాసినటువంటి లేఖను బయట పెట్టింది ఎవరు, కేసీఆర్ కు నోటీసులు వస్తే అమెరికాలో సంబరాలు ఏంటి అంటూ కూడా ఒకంతా కేటీఆర్ వైపు వేలు చూపించే విధంగా ఆవిడ మాట్లాడారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు ప్రయత్నించింది అంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్నా కూడా బీజేపీతో కలవద్దని తాను క్లియర్ గా చెప్పానంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఒకంతా ఆవిడ మాట్లాడారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, ఆయన కింద మాత్రమే నేను పనిచేస్తాను తప్ప ఇంకెవరితో కూడా పనిచేసే అవకాశం లేదంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ లో ఇంకో నాయకుడే లేడు అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఉన్న పార్టీని కాపాడుకోవాలి, ఇక కొత్త పార్టీలు ఎందుకు అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. నేను అమెరికా వెళ్ళి వచ్చేసరికి కూడా కుట్ర మొత్తం ప్లాన్ చేశారు, నా పైన కుట్ర జరుగుతుందంటూ కూడా ఆవిడ హాట్ కామెంట్స్ చేశారు. నేను పార్టీ నుంచి బయటికి వెళ్తే ఎవరికి అత్యంత లాభమో వాళ్ళే నా పైన కుట్ర చేశారు అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. అలాగే తనను కేసీఆర్ ను విడదీసే కుట్ర జరుగుతుంది అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు.